నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో ఈరోజు మీ అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకైతే హాస్టల్ వాటికి సంబంధించి మనకి ఏదైతే జనరల్ హిందీకి సంబంధించి వచ్చిందో పేపరు, దానికి సంబంధించి మనం ఇక్కడ పేపర్ అనాలిసిస్ చేసుకుందాం. మరి మీలో అందరికి కరెక్ట్ అయినా అనుకుంటున్నాను. నేను చాలామంది కూడా మనం చేసినట్టుగానే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మన వీడియోస్ అన్ని కూడా మీకు చాలా వరకు కూడా హెల్ప్ అయ్యేది అనుకుంటాను. సో దానికి సంబంధించిన మీరు ఇంకెవరైతే ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ అనాలిసిస్ చూస్తున్నారో వాళ్ళ కింద జనరల్ హిందీ ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు అన్ని క్లియర్గా అయితే అర్థమవుతాయి. మనం తెలుగులో ఈజీగా అర్థమవుతాయి చెప్పుకుంటున్నాం. అలాగే తెలుగుకు సంబంధించి కూడా రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తున్నాం. అవి రేపటి నుంచి కూడా మీకు అయితే వస్తాయండి రెగ్యులర్గా. సో ఈరోజు నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకెవరైతే కొత్త వీడియోస్ చేశారు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ వీడియోస్ అన్ని కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా అయితే మనం ఇది స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, మనకు మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ में से कौन सा युग्म असंगत है అన్నాడు. కౌన్ సా యుగ్మ అసంగత అంటే ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైన జత కాదు అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు, దానికి ఎదురుగా వాళ్ళు సమాసాలు ఇచ్చారు. అంటే సమాసాలు దానికి ఎదురుగా ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏది కరెక్ట్ కాదు అని చూసుకున్నట్లయితే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఏ పద ప్రధాన్ ఏ పద ప్రధాన్ కాదు అని చెప్పేసి మనము ఇంతకుముందు ఒక వీడియో చేసిందంటే మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో దాని దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఇక ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే స్వర్గ ప్రాప్త్ అంటే తత్పురుష సమాస్ కరెక్టే. ఎందుకు అంటే స్వర్గకి ప్రాప్తి అని వస్తుంది కాబట్టి స్వర్గ ప్రాప్త్ అది కరెక్టే. మళ్ళీ ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఆమరన్ అవ్యయీభావ సమాస్ చెప్పున్నాం. అవ్యయీభావ సమాస్లో ఫస్ట్ పదం చాలా ఇంపార్టెంట్. అందులో మనకు ప్రతి, అను, సు ఇలాంటివి కనిపిస్తే మనకు ఆటోమేటిక్గా అవి అవ్యయీభావ సమాస్ కింద వస్తాయి. సో అది కూడా కరెక్ట్ అయిపోయినట్టు. మరి ఇక థర్డ్ చూసుకున్నట్లే మనకు కాలాపాని కర్మధారయ సమాస్ అంటే దీంట్లో మనకు ఫస్ట్ పదం ఏదైతే ఉంటుందో అది విశేషణంగా ఉంటుంది. విశేషతను తెలిపేటువంటి సమాసం పేరు ఏంటంటే కర్మధారయ సమాసు. ఇది తత్పురుష సమాస్లోనే ఒక భాగమే. సో కాబట్టి కాలాపాని అనేది కూడా కరెక్ట్ కాబట్టి ఇది కూడా కరెక్టే. సో మరి రాంగ్ ఏందని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి మధ్యదార్ ద్వంద్వని ఇచ్చాడు. మనం ద్వంద్వ రూల్ చూసుకున్నట్లయితే ద్వంద్వలు ఏముంది, రెండు పదాలు వ్యతిరేక పదాలు వస్తాయని చెప్పుకున్నాం. మనం రెండు పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే అని చెప్పాం. లైక్ వ్యతిరేక పదాలు మాతాపిత తల్లిదండ్రులు, అక్క తమ్ముడు, భాయి బెహన్ ఇలాగ వస్తాయని చెప్పుకున్నాం. కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మీరు చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నిమ్నలిఖిత్ में से व्यंजन संधि वाला शब्द नहीं है. ఇక్కడ చూడండి కింద ఇచ్చినటువంటి వాటిలో వ్యంజన సంధి సంబంధించినటువంటి ఒక పదం కాదు. అంటే ఇందులో మూడు ఆప్షన్లు మీకు వ్యంజన సంధి అయి ఉంటాయి, ఒకటి మాత్రం కాదు. అదేంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మీరు ఒక్కొక్క పదం తీసినప్పుడు దాన్ని విడదీస్తే మనకు వ్యంజనాలు కనిపించాలి. కాబట్టి వ్యంజనాలు కనిపించినట్లయితే అది తప్పకుండా వ్యంజన సంధికి వస్తాయి. మరి ఏదైతే కనిపించదో అది మనకు వేరే సంధి ఏదో అయి ఉంటుంది, మనకు అదే ఆన్సర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వాగీష్, వాగ్ ప్లస్ ఈష్, వాగీష్ కాకి గాలో కన్వర్ట్ అయిపోతుంది. అజంత్, అచ్ ప్లస్ అంత్, అజంత్. సో దీంట్లో కూడా వ్యంజనం ఉంది కాబట్టి ఇది వ్యంజన సంధి. మరి ఇది చూడండి మనస్తాప్, మనహ్ ప్లస్ తాప్, దీంట్లో విసర్గం ఉంది. సో మరి ఇక్కడ ఫోర్త్ చూసుకున్నట్లయితే దిగ్గజ్, ఫోర్త్ అంటే దిక్ ప్లస్ గజ్, దిగ్గజ్. సో గాలో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇది వ్యంజన్ కాబట్టి వ్యంజన సంధి. సో మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఏది మనకు థర్డ్ వన్ అంటే ఇది మనస్తాప్, మనహ ప్లస్ తాప్ మనస్తాప్ అని వస్తుంది. ఇక థర్డ్ చూసుకున్నట్లయితే మనకు ఉంగ్లీ పర్ నాచనా ముహావరే కా సహీ అర్థ్ హై అంటే ఇక్కడ ఉంగ్లీ పర్ నాచనా అనేటువంటి ఒక పదం ఇచ్చాడు. సో దానికి సంబంధించిన కరెక్ట్ అయిన ఒక అర్థం ఏంది, ముహావరా ఏంది. ఇంతకుముందు మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని చేసాం, మోడల్కి అయితే కొన్ని చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా అడిగడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కిసీకే సంకేత్ పర్ నాచనా. ఫస్ట్ ఇదేంది మనం అర్థం చేసుకున్నాం తెలుగులో. ఏంటంటే ఉంగ్లీ పర్ నాచనా అంటే ఒకడు ఆడిస్తే ఆడించడం అనమాట. అంటే ఒకరి చేతిలో ఆడించడం, ఒకరి చేతిలో అటు అంటే తోలుబొమ్మలు అటు ఎలా ఆడిస్తారో అలాగని చెప్పేసి దాని మీనింగ్ వస్తుంది ఎగ్జాక్ట్గా అయితే. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆప్షన్ వన్ వచ్చేసి కిసీకే సంకేత్ పర్ నాచనా, ఎవరైనా ఒక డైరెక్షన్ చేస్తే వాళ్ళకి అనుగుణంగా మనం ఎగరలాడడం. సో ఇదైతే తమాషగా అయితే సరిపోతుంది. సో మనకు ఆన్సర్ అనేది ఇది కాదు. మళ్ళీ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సబ్కీ బాత్ మాన్నా అంటే అందరి మాటలు వింటూ అందరినీ రెస్పాండ్ అవుతూ అందరికీ ఇచ్చేస్తూ వెళ్ళిపోవడం అంటారు. సో ఇది కాదు. మరి థర్డ్ చూసుకున్నట్టు ఆప్షన్ అపనే ఇషారోం పర్ చలనా అంటే మన యొక్క డైరెక్షన్స్తోనే మనం నడుస్తున్నట్టుగా. సో అది కాదు. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఉంగిలి పర్ నాచన అంటే ఎవరైతే ఆడించడం. సో ఇదికే ఇక్కడ చూసినట్లయితే మనకు మిగిలింది ఏంటి, ఫోర్త్ ఆప్షన్ కిసీకే ఇషారోం పర్ చలనా అంటే మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఏది చెప్తే మనం ఏదో గుడ్డిగా బ్లైండ్గా నమ్మేసి మనం వాళ్ళ పనులు చేసుకుంటూ పోతాం కాబట్టి సో మన యొక్క ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు निम्नलिखित में से संधि नियमों के
ఉల్లంఘన్ కి దృష్టి సే అశుద్ధ శబ్ద్, మనం ఇక్కడ అశుద్ధ శబ్దం అయినా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సంధిని తీసుకొచ్చి దాంట్లో ఏది సందుల నియమాలకు అనుగుణంగా లేకుండా ఏదైతే భిన్నమైన పదం ఉంటుందో అందులో ఒక రాంగ్ వర్డ్ని తీసేయమని అంటున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ చూసుకున్నారు ఉపర్ యుక్తు, ఓ ఉపర్ ప్లస్ యుక్తు. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే మన ప్లస్ స్థితి, మన స్థితి అవుతుంది కరెక్టే. అన ప్లస్ ధికార్, అనాధికార్ అంటే ఇక్కడ అన్ ప్లస్ అధికార్ అని వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్పాద్, ఉత్ ప్లస్ పాత్. సో ఇది కూడా ఉంది కాబట్టి మన యొక్క ఆప్షన్ వచ్చేసి ఏది అనాధికార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ ఆన్సర్ అంటే ఇది వచ్చేసి మనకు ఇందులో ఉపసర్గ ఉంది. ఏది ఉంది? అన్ ప్లస్ అధికార్, అన్ ప్లస్ అధికార్ కాబట్టి మనకు ఏదన్నాడు సందులకు విరుద్ధం. సందులు ఏముంటాయి మనకు? ఒక అక్షరము ఇంకొక అక్షరంతో కలయికతోనే మనకు సందులు అనేటువంటి ఏర్పడతాయి కదా. ఆ నియమాలకు విరుద్ధంగా ఇది ఉంది. ఇక్కడ అన్ అనేటువంటిది ఒక ఉపసర్గ అనేది వచ్చి అధికారికి వచ్చి చేరడంతో ఇది ఏమైంది మన యొక్క ఆప్షన్కి కరెక్ట్, అంటే మన యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, జలే పర్ నమక్ చిరక్నా. చిరక్నా అంటే వాడు ఆల్రెడీ కాలిపోతుంటాడు, మళ్ళీ వాడిని ఉడికించడం అంటాం కదా తెలుగులో, ఉడికించడం అని చెప్పేసి దానికి మరి కరెక్ట్ అయినటువంటి ఒక ముహావరా, ఒక జాత్యం లాంటిది ఏంటిది అని అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దామండి, క్లియర్గా మొత్తం ఆప్షన్స్ క్లియర్ కనబడతాడు పెట్టాను. ఇక్కడ చూడండి, దుఃఖీ వ్యక్తి కో ఔర్ దుఃఖీ కర్నా. ఎవరైతే దుఃఖీ వ్యక్తికో ఔర్ దుఃఖీ కర్నా అంటే ఎవరైతే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడో వాడిని ఇంకా కష్టపడటం, అంటే ఎవరైతే బాధల్లో ఉన్నాడో ఇంకా బాధించడం. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే బహుత్ బురాయి కర్నా, వాడికి బహుత్ ఏలనగా చేయడం, వాడిని ఎటువంటి ఎక్కువగా ఏలన చేయడం. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే కిసీకో బహుత్ నుక్సాన్ పౌంచానా, వేరే వాళ్ళకైతే దీన్ని మనకు చూసుకున్నట్లయితే చాలా కష్టాలని తెచ్చి పెట్టడం అనమాట వాళ్ళకి. ఫోర్త్ చూసుకున్నట్లయితే బహుత్ దుఃఖీ కర్నా అంటే ఎక్కువ వాడిని ఇంకా ఎక్కువ బాధ పెట్టడం అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉంటాడు, మళ్ళీ వాడిని మనం అని బాధించడం అనమాట. అందుకే ఇక్కడ పైన దాన్ని అనేది జలే పర్ నమక్ చిడకనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నిమ్నలిఖిత్ విలోమార్థి శబ్ద యుగ్మోం సే అసంగత్ హై అంటే కింద ఇచ్చినటువంటి ఏదైతే యాంటోనిమ్స్ ఉన్నాయో అందులో ఒక జత అనేది రాంగ్ ఉంది, అదేంది అని చెప్పేసి కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇది చూడండి, ఆఘాత్ నిర్యాత, లేకుంటే అస్త్ ఉదయ, లేకుంటే అల్పాయు దీర్ఘాయువ, లేకుంటే అమర్ అమృత్ విష. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఏ ఆప్షన్ అటువంటిది కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నిర్యాత్ అన్నాడు. నిర్యాత్ అంటే మనకు దానికి ఆపోజిట్లో వస్తే ఏమొస్తుందంటే ఆయాత్, ఏమొస్తుందంటే ఆయాత్ నిర్యాత్. సో ఇక్కడ ఆయాత్ కాకుండా ఆఘాత్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. దీనికి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్, దీనికి కరెక్ట్ అయినటువంటి విలోమ శబ్దం ఇవ్వలేదు కాబట్టి మన యొక్క ఆన్సరు ఇదే, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు మనకు, చూపిస్తే మీకు ఇలా పారాగ్రాఫ్ అనేది పైన క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత్ మే సే స్త్రీ కా పర్యాయవాచి నహీ హై, కింద ఇచ్చినటువంటి ఆ పదాల్లో స్త్రీ యొక్క పర్యాయ పదం కాదు. అదేందని అంటున్నాడు, భార్య, కామిని, వనిత, కాంత. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే భార్య అనేటువంటిది మాత్రమే కొంచెం వేరుగా కనిపిస్తుంది. మిగతా ఏవైతే ఇక్కడ ఉన్నాయో కామిని అని చెప్పేసి, వనిత అని చెప్పేసి, కాంత అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు స్త్రీ యొక్క పర్యాయ పదాలే కాబట్టి మనం దానికి ఏం చేయలేము. సో మన యొక్క మిగిలిన ఆప్షన్ ఏంది? భార్య అంటే భార్య అని చెప్పేసి వస్తుంది, అంటే భర్త యొక్కకి ఆపోజిట్ భార్య అని వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఇదే అండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పారాగ్రాఫ్ కింద చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్కి మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఈ పారాగ్రాఫ్లోనే మనకు ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్ ఉన్నాయండి. ఈ పారాగ్రాఫ్లోనే మనకు మొత్తం అన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు ఇది కూడా మీకు ఒక ప్రాక్టీస్ లాగా అయిపోతుంది. చూడండి, వ్యక్తికి మూలభూత ఆవశ్యకతాయే హై, వ్యక్తికి మూలభూత ఆవశ్యకతాయే హై. సో ఇప్పుడు మీకు ఏం అర్థం కాలేదు, సేమ్ వర్డ్ ఇక్కడ చూడండి, ఆవశ్యకతాయే అని ఉంది కదా, ఆవశ్యకతాయే అని ఉన్నప్పుడు దాన్ని వెతకండి. ఈ ఆవశ్యకతాయే ఉంది కదా, దీన్ని మనకు పైన పారాగ్రాఫ్లో ఎక్కడ కనిపిస్తుందో చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఈజీగా మనకు ఆన్సర్ దొరికిపోతుంది. చూడండి, మనకు మనిషికి మూలభూత ఇకాయి
అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి. మనిషికి మూలభూత్ ఆవశ్యకతాయే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. దానికి ఎదురుగా హైపన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి భోజన్ వస్త్ర ఔర్ ఆవాస్ ఏమొచ్చాడు భోజన్ వస్త్ర ఆవాస్. మరి ఇది మన ఆప్షన్లో ఉందా లేదా కింద వెతకాలి. కింద అది ఉన్నట్లయితే కనుక మన యొక్క ఆన్సర్ అనేది అదే చూడండి భోజన్ వస్త్ర ఆవాస్. సో మన యొక్క ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే సెకండ్ క్వశ్చన్, దీంట్లో పారాగ్రాఫ్లో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో మనుష్య చంద్రలోక్ పర్ पैर किसके कारण रख चुका है అంటే మనుషుడు చంద్రలోకం పైన ఏ కారణంగా చేరుకున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. మరి దానికి చూసుకున్నట్లయితే మనకు పారాగ్రాఫ్లో ఇచ్చారు వాళ్ళు. సో దానికి అనుగుణంగా ఇదంతా చూడండి. చంద్రయాన్ కి గతి, తర్వాత ఆర్థిక్ ప్రాణి, నెక్స్ట్ రాకెట్ కి గతి. ఇవన్నీ కూడా ఏంటి వస్తాయి మనకు, ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్ అయినాయి కదా. ఏ దానివల్ల ఇన్నోవేషన్స్ అయ్యాయి? సో విజ్ఞాన్ సైన్స్ ద్వారానే కదా. సో మనకు జనరలైజ్ చేసి మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 కూడా దీంట్లో జాయిన్ అయిపోతాయి. దీంట్లో విజ్ఞాన్ ద్వారా ప్రదత్ సోపాను అని చెప్పేసి విజ్ఞాన్ ద్వారా ప్రదత్ సాధనం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రాకెట్ కానివ్వండి, అలాగే ఆర్థిక ప్రాణి అంటే ఫైనాన్షియల్ కానివ్వండి, అలాగే చంద్రయాన్కి సంబంధించి అది ఏదైతే రాకెట్ ఉందో దానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చి ఈ సోర్సెస్ అన్ని. సో ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అంటే ఏంది? విజ్ఞాన్. సో మన యొక్క ఆప్షన్ అనేది ఏ. ఇంకా నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ మనకు मनुष्य की गति को अधिक तीव्र कर दिया है. आ मनुष्य की गति को अधिक तीव्र की गति कदी मनुष्य की गति को अधिक तीव्र कर दिया है. ఏం చేసింది? కేవల్ టికెట్ నేనా, కేవల్ రాకెట్ నేనా, కేవల్ రైల్ గాడి నేనా, లేకుంటే రైల్ గాడి వాహన్. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి. మనకు मनुष्य की गति को अधिक तीव्र कर दिया है. केवल रॉकेट ने, केवल रेलगाड़ी ने, रेलगाड़ी जहाज और रॉकेट ने, केवल హవాయి జహాజ్నే. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్లో వెతకాలి. మరి ఇది ఆప్షన్లో ఉందా లేదా, ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి మనకు ఈజీగా దొరికిపోయింది. చూడండి సాధను అని ఉందా, కింద మనకు సాధను కనిపింది. ఈ సాధను ఏంది? తర్వాత చూడండి మాధ్యం से मनुष्य ने केवल विज्ञान के द्वारा प्रदत्त रेलगाड़ी, हवाई जहाज और रॉकेट ने मनुष्य की गति को अधिक तीव्र कर दिया है. ఈ సెంటెన్స్ అంతా మనం చూసుకున్నట్లయితే మన యొక్క లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అందులో మీరు కింద వెతుక్కున్నట్లయితే సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయి రైల్ గాడి కానివ్వండి, హవాయి జహాజ్ కానివ్వండి, అలాగే రాకెట్, ఈ 3 మనకు కింద ఆప్షన్లో ఉన్నాయా లేవా వెతుక్కోవాలి. కింద ఆప్షన్లో ఉన్నాయా అంటే మనకు వచ్చేసి అదే ఆన్సర్. సో అదే ఆన్సర్ అంటే ఏది ఆన్సర్? ఇప్పుడు మనకు సెకండ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇదండి మనకు హిందీకి సంబంధించి ఏదైతే ఈరోజు లాంగ్వేజ్ కాంపిటెన్సీలో వచ్చిందో సో అది ఈరోజు మనం అనలైజ్ చేసాం. మరి దీంట్లో మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను నెగిటివ్ మార్క్స్ సంబంధించి. అలాగే దాంతోపాటుగా ఏ పార్ట్లలో కూడా నెగిటివ్ మార్క్స్ యాడ్ అవుతాయి, ఏ పార్ట్లో మన క్వాలిఫైయింగ్ పార్ట్ ఉంది, ఏ పార్ట్లో మనకు స్కోరింగ్ ఉంది అనేది కూడా నేను చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ వీడియో చూసినట్లయితే మీ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. అలాగే ఇంకా ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనుక మళ్ళీ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మిగతా జనరల్ హిందీకి సంబంధించి ప్లేలిస్టు, అలాగే తెలుగు సంబంధించి ఒక వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. చివరికి నేను చెప్పేది ఏంటంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మన యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. సో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి భయపడకుండా నిల్చొని మనం దాన్ని అధిగమించినట్లయితే ఏదో ఒకరు తప్పకుండా విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సో మీరైతే గుర్తుంచుకోండి. అలా మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.